प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोस्तुते। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीमात्रे क्षमादिनिलयं वन्दे वेदरागिणं तपोनिधिं वन्दे वेदवेदान्ततत्त्वज्ञम् अमृतानन्दसरस्वतीं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ఉత్పత్తి ప్రకరణం మనం ఇవాళ నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఇంతవరకు వైరాగ్య ప్రకరణము, ముముక్షు వ్యవహార ప్రకరణము చూసాం మనం. వశిష్ఠ ఉవాచ వాగ్భాభిర్బ్రహ్మవిద్ బ్రహ్మ భాతి స్వప్న ఇవాత్మని యదిదం తత్స్వశబ్దోద్ధైర్యో యద్వేత్తి సవేత్తి తత్. ఇప్పుడు ఎవరు బ్రహ్మం అవుతారు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్ చెబుతుంది. ఏంటి బ్రహ్మవిత్ బ్రహ్మ ఎలా అవుతాడు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు మహావాక్యాలు, ఈ మహావాక్యాల్ని అభ్యసిస్తే తత్వమసి ఇత్యాది మహావాక్యాలు ఉన్నాయి. అవి మనం 4 కాదు, చాలా ఉన్నాయి మహావాక్యాలు. 4 మహావాక్యాలని అభ్యసిస్తే దానివల్ల ఏమవుతుంది అంటే అఖండాకార మనోవృత్తి కలుగుతుంది. ఈ అఖండాకార మనోవృత్తి దీన్ని ఆశ్రయించిన వాడు అజ్ఞానాన్ని దూరం చేసుకొని బ్రహ్మభావంతో ఉండగలుగుతాడు. అయితే ఇది చెప్పినంత సులభము కాదు. మనం ఊహిస్తే ఇదేదో ఇంత చాలా కఠినంగా ఉంది అనుకునేంత కఠినము కాదు, అంత సులభము కాదు, కఠినము దుస్సాధ్యము కాదు, సులభము కాదు, దుస్సాధ్యము కాదు. అయితే దీనికి ఏం కావాలి అంటే సతత ప్రయత్నం కావాలి. ఇప్పుడు లోకంలో ఏదైనా ఒకటి సాధించాలన్నా కూడా సతత ప్రయత్నం కావాల్సినప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి కావాలన్నా దానికి కూడా అంతే సతత ప్రయత్నం కావాలి. నేను ఇవాళ చేస్తాను, 10 సంవత్సరాలు ఒక రోజు చేస్తాను, నాకు అఖండాకార వృత్తి వచ్చేయాలి అంటే రాదు. అయితే ఈ అయితే ఎలా ఉంది అయితే మామూలుగా మనం ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఆవరించి ఈ దృశ్య ప్రపంచాన్ని మాత్రమే ప్రకాశించేస్తున్నట్టు ఒక అజ్ఞానం ఉంది. ఈ యొక్క స్వప్నమయమైనటువంటి స్వప్నం లాంటి ఒక పరిస్థితి మనకు ఉన్నది. మనం నిజంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మాన్నే మనం జీవాత్మ, ప్రపంచము, ఇవన్నీ అన్నిటినీ విడివిడిగా చూస్తున్నాం.
ఎక్కడైతే సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది మహావాక్యాలు ఉన్నాయో అవి సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్పగానే మనకు ప్రశ్న వస్తుంది, ఎట్లా ఈ ప్రపంచం ఎలా బ్రహ్మం అవుతుంది? అయమాత్మ బ్రహ్మ, అది ఈ ఆత్మ బ్రహ్మం ఎలా అవుతుంది? మనం ఏమనుకుంటున్నాము అంటే బ్రహ్మము అంటే విష్ణుమూర్తియో లేకపోతే శివుడనో. నేనెట్లా శివుడిని అవుతాను? నేనెట్లా విష్ణుమూర్తిని అవుతాను? అవునా? అయితే ఇదే భావాన్ని పొందినటువంటి బ్రహ్మ గాని ఇంద్రుడు గాని మనకు చులకనగా కనిపిస్తుంటారు. మహర్షులు, అందరు మహర్షులు గొప్పవాళ్లే అని వాళ్ళ జీవితాల్లో ఏవో తప్పులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తుంటాం అంటే వాళ్ళ జీవితాల్లో ఏవో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ చూసుకొని, ఇప్పుడు గౌతముడు ఉన్నాడు, ఆయన అహల్యకు శాపం పెట్టాడు. తప్పు చేసింది ఇంద్రుడు అయితే అహల్యకు శాపం ఆయన అహల్యను శపించాడు కాబట్టి ఆయన మనకు పూజ్యుడు కాదు. ఇలా మనం బ్రహ్మభావాన్ని పొందిన వాళ్ళల్లో వాళ్ళని మనం గౌరవించట్లేదు. నేనెట్లా ఈ శివుణ్ణి అవుతాను? నేనెట్లా విష్ణుమూర్తిని అవుతాను? విష్ణు అంటే వైకుంఠవాసి, శేషశాయి. శివుడు అంటే కైలాసంలో ఉంటాడు. నేనే నువ్వు శివుడు, నువ్వు విష్ణువు అనట్లేదు, నువ్వు బ్రహ్మము అంటున్నావు. ఉపాధిగత భేదాలు ఉన్నాయి, పారమార్థిక ఐక్యత ఉంది. దీన్ని గమనించాలి. అయితే మనకున్నటువంటి అజ్ఞానం మనకి ఏం చేస్తుంది అంటే ఈ చిన్న డిఫరెన్స్ ని మనకు అంతటా నువ్వే అయమాత్మా బ్రహ్మ అనంగానే అలా ఎలా అవుతుందండి? కుదరదు. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే. అది ఇప్పుడు ఆ ప్రపంచం ఎట్లా బ్రహ్మం అవుతుంది? గౌతముడు, ఇంద్రుడు వీళ్ళందరూ ఎట్లా బ్రహ్మం అవుతారు అన్న ఈ ప్రశ్నలతో ఏమేం చేస్తున్నాం అంటే ఈ అజ్ఞానంలో ఉంటూ మనము నిజంగా మహావాక్య జనిత జ్ఞానాన్ని మనం పొందలేకుండా ఉన్నాము. అయితే ఈ మహావాక్యాల్ని బాగా చింతనం చేసి ఎవరైతే ఈ రహస్యాల్ని ఛేదించి వాటిని ఏ నిజంగా ఏ అర్థాన్ని, లక్ష్యార్థాన్ని ప్రకాశిస్తున్నాయి, ఆ లక్ష్యార్థాన్ని గ్రహించగలిగేటువంటి వాడే బ్రహ్మజ్ఞాని అవుతున్నాడు. న్యాయేన అనేన లోకేస్మిన్ సర్గే బ్రహ్మాంబరే సతి కిమిదం కస్య కుత్రేతి చోద్యమూచే నిరాకృతం. న్యాయేన సర్గే బ్రహ్మాంబరే సతి కిమిదం కస్య కుత్రేతి చోద్యమూచే నిరాకృతం. ఎవరు ఈ సృష్టి ఎవరిది, ఎవరి ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నలకి ఇక్కడ నేను సమాధానం చెప్తున్నాను అని చెప్పి వశిష్ఠుల వారంటూ, ఈ జగత్తంతా కూడా బ్రహ్మము ఎందే ఆరోపింపబడింది. ఎలాగైతే తాడు ఎందు పాము ఆరోపితమయో అలాగే బ్రహ్మం ఎందే ప్రపంచమంతా ఆరోపితమై ఉన్నది. కాబట్టి నువ్వు ఇంతకుముందు అడిగావు ప్రశ్నలో రామా, ఈ సృష్టి ఎవరిది, ఎక్కడుంది అని అడిగిన ప్రశ్నలకి నేను ఇక్కడ జవాబు ఇవ్వాలి అనుకుంటున్నా. ఇప్పుడు పురాణాల్లో సృష్టి ఉంటుంది, పురాణాల్లో జగదుత్పత్తి ప్రకరణం ఉంటుంది అక్కడ కూడా. అయితే అక్కడ ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా ఉండదు అక్కడ. చాలా అంటే ఏంటంటే ఎవరికి పిల్లలు, ఎవరిని వరించారు, ఎవరితో ఆ ఎవరికి భార్య, ఎవరికి భర్త, ఎవరికి సంతానము, ఏదో పెద్ద అక్కడ ఒక అక్కడ అక్కడ చెప్పిన పేరే మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఈ వీళ్ళు వాళ్ళు ఒకటేనా? ఈ పురాణంలో ఇలా ఉంది, ఆ పురాణంలో అలా ఉంది. అయితే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇది నిజం అనుకోండి, ప్రపంచం సత్యం, స్వతంత్ర సత్తా ఉన్నది అనుకోండి, అప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉండేది, ఒకేలాగా ఉండేది. కానీ ప్రపంచానికి స్వతంత్ర సత్తా లేదు కదండి. ప్రపంచానికి స్వతంత్ర సత్తా లేకపోవడం చేత అది ఎలాగైతే ఎడారిలో ఎండమావి లాగా ఇవన్నీ అంటే కనిపిస్తున్నది నిజం కాదు, నిజంగా ఉన్నది కనిపించట్లేదు, ఇలా విరుద్ధ స్వభావంతో ప్రపంచం పనిచేస్తుంది.
ఒకవేళ నిజమైతే విరుద్ధ స్వభావాలు ఉండవు దాంట్లో. కళలోనే ఉంటాయి మీకు విరుద్ధ స్వభావాలు, అవునా? స్వప్నవతి, ఈ జగత్తు కూడా స్వప్నంలాగా ఎందుకంటున్నావు అంటే స్వప్నంలోనే ఉంటుంది విరుద్ధ స్వభావాలు. ఓ పులి తరుముతూ ఉంటుంది వెంటనే. కళలు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన కళలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఎప్పుడో ఏదో పులి తరుముతూ ఉంటుంది. తరుముతూ ఉన్నటువంటి పులి ఆ వెంటనే మాయమైపోతుంది, అదో చెట్టులాగా మారిపోతుంది. అంతా ఏదో మాయా ప్రపంచం. దాన్ని చూసి భయపడుతుంటాం, దీన్ని చూసి భయపడుతూ ఉంటాం, దీన్ని చూసి సంతోషపడుతూ ఉంటాం, దాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి నాకు చాలా భయంకరమైన కళ వచ్చిందండి. ఏదో కుండలో ఏదో సరస్సు దగ్గరికి వెళ్ళాను, నీళ్లు తాగుతున్నాను, చూస్తుంటే నీళ్ళు అనుకో నీళ్లు తాగుతున్నాను, చూస్తుంటే ఇంకేదో అయిపోయింది అది. నేను చాలా భయపడిపోయి లేచేశాను. ఇలా అనుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆ కళకి కూడా స్వతంత్ర సత్తా లేదు అక్కడ. అయితే మనం ఆలోచించినవే, మీరేమంటారు, మనం ఆలోచించినవే పగటిపూట మనం ఆలోచించినవే, దీర్ఘంగా ఆలోచించినవి అవే కళల్లాగా వస్తున్నాయి అని అన్నా. జగత్తు కూడా అంతే. మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవే మన చుట్టూ మన ప్రపంచం లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాడికి ఒక ప్రపంచం ఉందా ఇక్కడ? ఎవడి గోల వాడిదే, ఎవడి ప్రపంచం వాడుకున్నది. ఎవడి ప్రపంచం వాడికి ఎలా వస్తుంది? వాడు ఏవేవైతే సంకల్పించుకున్నాడో అవే వస్తున్నాయి. ఆ సంకల్పాల చుట్టూ ఆ సంకల్పాలని నిజం చేయడానికో, లేకపోతే ఆ అన్నిటినీ ఆ ఆ సంకల్పాలన్నింటినీ కూడా సిద్ధింపజేయడానికి, నిజం కాదు, సంకల్పాలని సిద్ధింపజేయడానికి కొరకు దానికి వేరే 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 సీక్వెన్సెస్ అన్ని ఒకదానికొకటి తోడై ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అంటే, ఆ ఎండ్ రిజల్ట్ ఏదో ఒకటి కావాలి, దాని కొరకు అన్ని సహకారి అయిపోతూ ఉంటాయి అక్కడ. కాబట్టి స్వప్నంలో లాంటిదే ఈ జగత్తంతా కూడా. దాన్ని ఎలా నిరూపిస్తున్నారు అంటే అహంత. అది తెలియడం కొరకే పురాణంలో అన్ని కథల రూపంలో చెప్పారు. సీదా సీదా ఉందనుకోండి, అది చదివేసి ఓహో ఇలాగా అనుకుని ఊరికైపోతాం. కానీ ఆ సృష్టిలోనే ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే, ఏమంటే బ్రహ్మ సృష్టిలోనే ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటే ఆయన ఆయన కూడా చేసింది అందుకే కదా. ఆయన ఏం చేశారు? ఆయన కూడా ఒక కోడ్ రాసి పెట్టారు అంతే. ఎవడెవడు ఏ సంకల్పాలు చేసుకుంటున్నాడో, ఎవడెవడు ఏ ఆలోచన చేస్తున్నాడో వాడి ప్రపంచం అలాగే అవని అని అంతే. అహం తావద్యథా జ్ఞానం యథా వస్తు యథాక్రమం యథా స్వభావం తత్సర్వం వచ్మీదం శ్రూయతాం బుధ. నేను యథార్థ జ్ఞానాన్ని నీకు క్రమంగా ఉన్నట్లు వివరిస్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పి. స్వప్నవత్ పశ్యతి జగచ్చిన్న భేదే హవిత్ స్వయం స్వప్న సంసార దృష్టాంత ఏవా అహం త్వం సమన్వితం. అహం త్వం సమన్వితం. 4వ శ్లోకం, అది శ్లోకం హైలైట్ చేస్తే సరిపోతుంది. స్వప్నవత్ పశ్యతి జగచ్చిన్న భేదే హవిత్ స్వయం స్వప్న సంసార దృష్టాంత ఏవా అహం త్వం సమన్వితం. నిజంగా అయితే ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే, ఆకాశంలాగా నిరాకారము, అది చైతన్య మాత్రం. అది ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు జీవుడు అంటున్నాం. జగత్తు స్వప్నములు రెండు సమానాలు, ఇంతకుముందు చెప్పుకున్నాను కదా. నీవు నేను ఇవన్నీ ఏవైతే రూపాలు ఇవన్నీ కూడా ఉన్నాయో, జగత్తులో కనిపించేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులతో పోల్చవచ్చు. ఇంకా ఎలా అంటున్నారు అంటే, జగత్తుని చూడడం సత్యమే కదా, ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది కనిపిస్తున్నది సత్యం కాదని ఎలా అంటారు? సత్యం కనిపిస్తుంది కాబట్టి దాన్ని మేము మిథ్య అంటున్నాము. ఎలాగైతే స్వప్నాన్ని చూడడం సత్యమైనా కూడా, స్వప్నంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మిథ్యే కదా. స్వప్నంలో ఉన్న వస్తువులు నిజంగా ఉన్నాయా? చాలా మంది నాకు ఈ కలబడిందని నేను చెప్పేసి అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి తన కలలో పడినటువంటిది అక్కడ ఆ సీన్ రీక్రియేట్ చేయడానికో, లేకపోతే ఆ స్థలాన్ని
ఆ స్వప్నంలో ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముముక్షు వ్యవహారోక్తిం అస్మాత్ ప్రకరణాత్ పరం అథోత్పత్తి ప్రకరణం మయేదం పరిగచ్చతే. ఇంతకుముందు ముముక్షు వ్యవహారాన్ని ఇంతకుముందు నేను చెప్పాను. ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణాన్ని చెబుతున్నాను. బంధోయం దృశ్య సద్భావా దృశ్యాభావేన బంధనం న సంభవతి దృశ్యంతు యథేదం తక్షణుక్రమాత్. ఈ దృశ్య బంధ ఈ ఎందుకు ఇప్పుడు మనం ముక్తి కావాలి అంటే మనం బంధంలో ఉన్నామనే కదా. మరి ఈ బంధం ఎందుకు ఏర్పడింది అంటే బంధ అయం దృశ్య సద్భావే. దృశ్యము ఉంది కాబట్టి, ప్రపంచంతో సంబంధం ఉంది కాబట్టే బంధం అంటున్నాం. ప్రపంచంతో సంబంధం లేకపోవడమే బంధం, లేకుండా ఉండడం మోక్షం. అయితే ఈ దృశ్యం తొలగిపోయేటువంటి రీతి చెప్పాలి కదా. నా సంభవతి యథేదం తక్షణు క్రమాత్. దృశ్యాభావేన బంధనం, దృశ్యం లేకపోతే బంధనం లేదు. నా సంభవతి దృశ్యంతు యథేదం తక్షణు క్రమాత్. అది ఎలా తొలగిపోతుందో చెప్తాను నేను. ఉత్పద్యతే యో జగతి సయేవ కిల వర్ధతే సయేవ మోక్షమాప్నోతి స్వర్గం వా నరకంచ వా. ఈ జగత్తులో జన్మించేదే వృద్ధి పొందుతోంది, స్వర్గ నరకాలకు వెళ్తోంది, ముక్తి పొందుతోంది. అతస్తే స్వావబోధార్థం తత్తావత్ కథయామ్యహం ఉత్పత్తి సంస్కృతావేది పూర్వమేవేహి యో యథా. నీవు స్వరూప జ్ఞానం లేకుండా ఉన్నావు కాబట్టి నీవు బద్ధుడు అవుతున్నావు. అసలు నిజంగా ఆత్మకి ఎప్పుడు కూడా బంధం లేదు. అదే మరి ఎవరికండి బంధము? మరి ఆత్మ పూర్వం ఉన్నట్లుగానే ఉంటే బంధం ఎవరికి వచ్చింది? మీరేమంటున్నారు? ఆత్మ నిత్యం అంటున్నారు, మార్పు లేనిది అంటున్నారు, నిత్య బుద్ధ ముక్త స్వభావం అంటున్నారు. మరి ఇవన్నీ ఉంటే మరి బంధం ఎలా కలిగింది అంటే దీన్ని నేను తెలుపుతాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దీన్ని వింటే ఆత్మస్వరూప జ్ఞానం లభిస్తుంది. ఇదం ప్రకరణార్థం త్వం సంక్షేపాత్ శృణు రాఘవ తతః సంకథయిష్యామి విస్తరంతే యథేప్సితం. సంసారోత్పత్తి, ఈ ప్రకరణంలో ప్రతిపాద్యమైనటువంటి సంసారోత్పత్తిని నేను సంగ్రహంగా చెప్తాను, తర్వాత వివరంగా చెప్తాను. యదిదం దృశ్యతే సర్వం జగత్ స్థావర జంగమం తత్ సుషుప్తావివ స్వప్నః కల్పాంతే ప్రవినశ్యతి. స్వప్నము సుషుప్తిలో లీనమైనట్టు, స్వప్నం తర్వాత గాఢ నిద్ర. ఆ స్వప్నం ఎలాగైతే సుషుప్తిలో లీనమైపోతుందో అలాగే స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు ప్రళయంలో లీనమైపోతుంది. తతస్థిమిత గంభీరం న తేజో న సమస్తతం అనాఖ్యం అనభివ్యక్తం సత్ కించిత్ అవశిష్యతే. ఆ ప్రళయంలో సత్పదార్థానికి నామరూపాలు ఉండవు, అభివ్యక్తి ఉండదు. తేజము కాదు, అంధకారము కాదు, నిష్క్రియము, అపరిచ్ఛిన్నంగా ఉండిపోతుంది. కించిదపి నా అవశిష్యత, అక్కడికి ఇంకేమీ మిగలదు. అక్కడ తతస్థిమిత గంభీరం న తేజో న సమస్తతం. ఇంకా అక్కడ తేజస్సు ఇంకేవీ ఉండదు. రతాత్మ పరం బ్రహ్మ సత్యం ఇత్యాదికా బుధై కల్పిత వ్యవహారార్థం తస్య సంజ్ఞా మహాత్మనః. అయితే వ్యవహారం కొరకు ఏం చేస్తున్నారంటే పండితులు అలా
నిష్క్రియమైనటువంటి స్థితిని దానికి ఋతం, ఆత్మ, పరబ్రహ్మం, సత్యం, ఇలాంటి పేర్లని కల్పించారు. నిజంగా దానికి పేరు ఇలాంటివి ఏమీ లేవు బ్రహ్మానికి. స తథాభూత ఏవాత్మ స్వయమన్య ఇవోల్లసన్ జీవతాం ఉపయాతీవ భావినాంనా కదర్థితాం. తథాభూత ఏవాత్మ స్వయం అన్య ఇవ ఉల్లసన్ జీవతాం ఉపయాతీవ భావినాంనా కదర్థితాం. ఇది శుద్ధ చిత్ స్వభావకం. ఇంకా ఏంటి? స్వయం అన్య ఇవ ఉల్లసన్, స్వయం అన్య ఇవ ఉల్లసన్, స్వమాయ వల్లనే తనంతట తానే జడ రూపంలో విస్తారం పొంది అన్యంలాగా తనకంటే భిన్నంగా అది ప్రకాశించగలుగుతుంది. ఎలా? జీవతాముపయాతీవ, జీవత్వాన్ని కూడా పొంది భావినాంనా కదర్థితాం, జీవభావాన్ని ఆశ్రయించిన దానిలాగా కనిపిస్తోంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే బ్రహ్మం తన స్వమాయ వల్లనే ఇవన్నీ కూడా చేయగలుగుతుంది. తతస్స జీవ శబ్దార్థ కలనా కులతాంగత మనోభవతి భూతాత్మ మననాన్ మంథరీభవన్ మనస్సంపద్యతే తేన మహతః పరమాత్మనః సుస్థిరాదస్థిరాకారస్తరంగైవ వారిదే. జీవ శబ్దార్థ కలనా ఆకులతాంగతః. తదస్య జీవ మనోభవతి భూతాత్మ మననాన్ మంథరీభవన్ మనస్సంపద్యతే తేన మహతః పరమాత్మనః సుస్థిరాదస్థిరాకారః తరంగ ఇవ వారిదే. ఇప్పుడు సంకల్ప వికల్పాలు ఉన్నాయి. ఈ సంకల్ప వికల్పాలకి కారణమైనటువంటి జడము అంటే మనస్సుగా మారుతుంది. ఆ మనస్సే ప్రాణం యొక్క రూపాన్ని, అదే పంచభూతాల యొక్క ఆకృతిని, ఇవన్నీ కూడా ఆ మనస్సే ఇవన్నీ వీటన్నిటికి కూడా మారిపోతుంది. ఎలా అంటే చైతన్యం నుండే సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనోధర్మం ప్రకటితమవుతుంది. ఎలా అంటే సముద్రంలో తరంగాల్లాగా ప్రకటితమవుతుంది. అంటే గురుగారు ఇక్కడ చిన్న సందేహం అండి. ఇది ఇప్పుడు అంటే మామూలుగా జీవుడు కలిగినప్పుడు 3 గుణాల్లో అతీతంగా, ఇప్పుడు మామూలుగా బ్రహ్మానికి గుణాతీతుడు అంటే దానికి ఏం స్టేట్ లేదు. ఐ మీన్ స్టేట్ అనకూడదు దాన్ని. అదే ఎటువంటి ఈ మూడు గుణాలు కలగనిది బ్రహ్మం. కానీ మరి జీవుడుగా పుట్టినప్పుడు ఈ మూడు గుణాలతో పుడతాం. అంటే ఏదో సమపాళల్లో కాదు, ఏదో ఒక హెచ్చు తగ్గులతో. ఇది ఎలా మరి ఈ సంకల్ప వికల్పాలు ముందు కలిగినప్పుడు ఉండవు కదండి, అప్పుడు ఎలా వస్తాయి ఈ వ్యత్యాసాలు? ప్రశ్న. ఇప్పుడు ఇది జగత్తుని ఎలా అంటున్నారు అంటే స్వప్నం లాంటిది అంటున్నారు కదా. స్వప్నంలో అక్కడ ఓ పులి తరుగుతోంది మిమ్మల్ని. ఆ పులి ఎవరు? అది ఊహ, అంటే లేనిది ఊహించుకున్నదే. లేదు, ఆ పులి కూడా మనమే. ఓకే, కరెక్ట్. అవును, లేదు, మనమే పులిలాగా మారాము, మనమే అడవిలాగా మారాము, మనమే ఆ పరిగెత్తే మట్టిలాగా ఉన్నాము, మనమే ఆ కాళ్ళ కింద వచ్చినటువంటి రాయిలాగా ఉన్నాము, మనమే ముళ్ళులాగా మారాము, మనమే గుచ్చుకున్నాము, మనకే నొప్పేసింది, మనకే భయం వేసింది. మళ్ళీ అందులో ఎవరో వచ్చారు, ఊడిపడ్డారు, ఆ పులిని చంపేశారు, ఆ వచ్చింది కూడా మనమే. ఆ యుద్ధము మనమే, యుద్ధం వల్ల వచ్చినటువంటి ఫలము మనమే.
ఉమ్, అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి చెమటలు పట్టి ఇంకా హాయిగా నిద్రలో, ఇంకా గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు ఈ స్వప్నం అంతా అక్కడ విలీనం అయిపోయింది. ఇప్పుడు మరి పులిలో ఉన్నటువంటి క్రౌర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ గుణము లేదు అంటే మీరు ఉమ్, నిర్గుణ అంటే ఏ గుణాలు లేనిది అని ఎలా చెప్తున్నాం? ఇప్పుడు నీళ్ళకి రూపం లేదు అన్నాం అనుకోండి, లౌకిక ఉదాహరణ. ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ అక్కడే మేము ప్రతిజ్ఞ చేస్తుంటాం, ఎక్కడైనా ఉదాహరణ చెప్తే అంతవరకు మాత్రమే తీసుకోవాలని చెప్పి. అదే ఇప్పుడు అదే. నీళ్ళకి రూపం లేదు అన్నాము అవును గురుగారు. అంటే అర్థం ఏంటి? అది ఏ రూపమైనా రూపం తీసుకుంటది. ఏ రూపం అయినా తీసుకోవచ్చు, ఏ అది రూపమైనా ఎందులో ఉంటే తీసుకుంటుంది కాబట్టి రూపం లేదు అంటున్నాం. అంతే. అంతే ఇక్కడ కూడా అంతే. బ్రహ్మం నిర్గుణము అంటే ఏ గుణాలు లేనిది అని కాదు, ఉమ్, ఏ ఉమ్, ఉమ్. గుణాన్నైనా పుట్టించగలిగే, ఇవే గుణాలని ఇదమిత్తంగా చెప్పాలి, ఏ గుణాన్నైనా పుట్టించగలిగేటువంటి శక్తి ఉన్నది అని కదా, అప్పుడు దాన్ని నిర్గుణం అనొచ్చు. ఉమ్. నీరూప అంటే రూపం లేనిది అంటే ఏ రూపంగా అయినా మారిపోతుంది కాబట్టి రూపం లేదు, ఇదే రూపం అని చెప్పట్లేదు మనం, అంతే. ఓకే ఓకే. అంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, మన జీవుడు జీవుడిగా కలిగినప్పుడు మనం దాన్ని అబ్జార్బ్ చేసుకోవడంలో మనం ఒక పలానా గుణాలతో అధిగమించి దాన్ని ఫర్దర్ ఈ ఈ సంకల్ప వికల్పాలు చేర్చుకుని దాన్ని బట్టి మనం రూపం చెందుతున్నాం. ఇప్పుడు జీవుడికి ఇవే గుణాలు ఉన్నాయని చెప్పాం అనుకోండి ఒకవేళ, రైట్. అప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలి. కరెక్ట్. అవును ఇప్పుడు అవును. చెట్టు లక్షణాలు ఇవి ఉన్నాయి అంటే చెట్టు లక్షణాలన్నీ ఒకటేలాగా అవి కూడా ఉండట్లేదు, ఎక్కడా ఉండట్లేదు. లేవు. కరెక్ట్. అర్థమవుతుంది కూడా. ఈక్వల్ ఓ సిమిల్ ఎక్కడా లేదు. అవును, అర్థమైంది అర్థమైంది. అది గ్రహించుకునే ఆ కానీ అదే ఆ గ్రహణ శక్తి కూడా ఫస్ట్ ఇనీషియల్లీ అంటే ఒక జీవుడు సృష్టింపబడిన తర్వాత ఒక గ్రహణ శక్తి కూడా అది చే ఆ, ఎలాగా అనేది ఇంకా పట్టట్లేదు బుర్రకి. వస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు ఇప్పుడు ఇదే పులి వెంటాడుతున్న కళ మీకు పడింది, ఇంకొకళ్ళకి కూడా ఇదే కళ వచ్చింది అనుకుందాం, సిమిలర్ కళ వచ్చింది అనుకుందాం. మీ కళలో పులి తెల్లగా ఉంది, ఇంకోళ్ళ కళలో పులి ఎర్రగా ఉంది, ఇంకొకరి కళలో సేమ్ పులి నల్లగా ఉంది. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి దెబ్బలాడుకుంటున్నారు, ఏం లేదు పులి నా పులియే కరెక్ట్, తెల్లగా ఉన్న పులే వెంటాడింది, లేదు ఎర్రగా ఉన్న పులి అంటాడు, ఇంకోటి నల్లగా ఉన్న పులి. ఎవరి పులి కరెక్ట్ అని చెప్తాం? మూడు కరెక్ట్. వాళ్ళ ఎవరు ఎవరు చూసిన దాన్ని బట్టి వాళ్ళది కరెక్ట్. ఏది కరెక్ట్ కాదు, అంటే ఆ మూడు వాదం మూడు స్వప్నమే. మూడు స్వప్నం. యా కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సత్వగుణం ఎక్కువగా ఉంది, ఇక్కడ రజోగుణం ఎక్కువగా ఉంది, ఇక్కడ తమో గుణం ఎక్కువగా ఉంది అంటే ఆ గుణాల విభాగం కూడా మిథ్య అంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు చీకట్లో పాము ఉంది అనుకోండి, చీకట్లో తాడు ఉంది, దాన్ని చూసి పాము అనుకున్నాం. ఇంకా పాము అని అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫిక్స్ అయిపోయారు. ఒకడు అంటాడు లేదు అది తాచిపాము అంటాడు, ఇంకోటి నాగుపాము అంటాడు. చూడు నాకు అక్కడ దాని మీద నామం కనిపించింది, నామంలా కనిపించింది, అది నాగుపామే అంటాడు. ఊరుకో అది అది బ్రౌన్ కలర్ లో ఉంది, అది తాచిపాము అంటాడు. అది కట్లపాము అంటాడు. ఇప్పుడు అయితే ఏ పాము నిజం అని చెప్తా దాన్ని? ఏది కాదు, ఏది కాదు. అయితే ఇక్కడ తాడు ఎంతవరకు దాని దాని క్షమత అంటే ఆ అది చీకట్లో ఉన్నప్పుడు ఏదో ఒక పాము అని భ్రమ పుట్టించేటువంటి క్షమత దానికి ఉంది. అది ఏ పాము? తీరా దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూసి కర్రతో ఇలా అంటే పాము, తాచిపాము అన్నా, కట్లపాము అన్నా, నాగుపాము అన్నా ఏది కాదు తాడు అన్నాం. ఎలా తాడు ఎలా అలా కనపడింది అంటే భ్రమ తాడు ఎందుందా మనలో ఉందా అంటే రెండు చోట్లలో ఉంది. తాడుకు ఆ విక్షేపం అనేటువంటి శక్తి ఉంది దానికి, అలా చీకట్లో అలా కనపడేటువంటి దానికి కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి. బ్రహ్మంలో లేనిది ఉంది, ఇప్పుడు బ్రహ్మంలో లేకుండా ఇక్కడ గుణాలు కనపడట్లేదు, కానీ అవి మాత్రమే గుణాలని చెప్పడానికి. ఆ గుణాలు ఎంతవరకు
అవి కూడా నిజం కాదని తెలుసుకునేదాకా. ఆ అది అదే. ఓకే, అర్థమవుతుంది గురుగారు. ధన్యవాదాలు. ఇప్పుడు జీవుళ్ళు ఎలా వచ్చాయి బ్రహ్మంలో లేనివి అంటే అలా అలా ఏమీ లేదు. అది అదే అర్థమవుతుంది. అంటే ఇదానికి బ్రహ్మం అని పేరు కూడా లేదు. ఇవన్నీ ఊరికే అలా ఏదో ఒకటి పేరు పెడితేనే దాని గురించి మనం చెప్పగలుగుతాం కాబట్టి పేరు, అంతే కదా. దానికి నామరూపాలు ఏది లేనటువంటిది. తతస్స జీవ శబ్దార్థ కలన ఆకులతాంగత మనోభవతి భూతాత్మ మననాన్ మంథరీ భవన్ మనస్సంపద్యతే తేన మహతః పరమాత్మనః సుస్థిరాదస్థిరాకార స్తరంగైవ వారితే. ఎలాగైతే సముద్రంలో అలలు ఎలా వస్తున్నాయో అలాగే నిశ్చలమైనటువంటి సముద్రంలో లేచేటువంటి తరంగాల లాగా ఆత్మ చైతన్యం నుండి సంకల్ప వికల్పాలతో కలిసినటువంటి ఈ మనోధర్మమే ప్రకటితమవుతోంది. తత్సర్వం స్వైరమేవాశు సంకల్పయతి నిత్యశః తేనేత్థం ఇంద్రజాలశ్రీ వితతేయం వితన్యతే. ఇప్పుడు మన మొదలు మనస్సుగా మారింది, మనసే ఇదంతా మారింది అని చెబుతున్నప్పుడు ఒక నిమిషం అండి, ఒకటి మాట్లాడుతున్నాం, హిరణ్య గర్భుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. సమిష్టి మనోభావన ఒకటి ఉంది. ఇప్పుడు మన మనస్సు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఇక్కడ కూడా మళ్ళీ చాలా వ్యష్టిగా, చాలా ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి మనం ఈ శరీరం మాత్రమే ఆలోచించేటువంటి మనస్సు గురించి మనం అనుకుంటున్నాం, లేదా మన ప్రపంచం గురించి మాట్లాడేటువంటి అంత మాత్రమే మనస్సు అని అనుకుంటున్నాం. లేదు, ఇక్కడ మాట్లాడుతున్నది అంటే ఏ మనస్సు గురించి అంటే సమిష్టిగా ఉన్నటువంటి మనస్సు గురించి. ఆ హిరణ్య గర్భుడు, ఆ మనోభావాన్ని పొందినటువంటి హిరణ్య గర్భుడు ఇప్పుడు మొదటి జీవుడు అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాం. హిరణ్య గర్భుడే పూర్వ సంస్కారాలని అనుసరించి విరాట్ భావాన్ని, అలాగే భువన భావాన్ని ఎలా చేయగలుగుతున్నాడు? ఆయన సత్య సంకల్పుడు కాబట్టి సంకల్పిస్తున్నాడు. హిరణ్య గర్భుడు ఎవరండి? ఆయన కొత్త ఆయన ఎవరు వచ్చారు? మళ్ళీ బ్రహ్మం అన్నారు, హిరణ్య గర్భుడు ఎవరన్నారు అంటే, ఇప్పుడు మామూలుగా ఉపనిషత్తులో ఎలా ఉంటుందంటే, కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ ధృతిరధృతి హిరి ఇత్యాది సర్వం మన ఏవా అనండి. సంకల్ప వికల్పాలు కాకుండా కామ విచికిత్స శ్రద్ధ ధృతి ఇవన్నీ కూడా మనస్సే, అన్ని మనస్సే. అంటే ఏ మనస్సు అంటే, ఏ మనస్సు అయితే హిరణ్య గర్భుడిగా మారిందో, అథవా హిరణ్య గర్భుడు ఏ మనస్సుతో అయితే సంకల్ప వికల్పాలు చేస్తున్నాడో ఆ మనస్సు గురించి మాట్లాడుతున్నాం. ఆ మనస్సు యొక్క ఒకానొక అంశం మాత్రమే మన దగ్గర ఉంది. ఇప్పుడు మనమే మన మనస్సుతో ఎన్ని సంకల్పిస్తున్నాం, ఎన్ని ఊహలు చేస్తున్నాం. ఆ హిరణ్య గర్భుడి యొక్క మనసు ఎన్ని సంకల్పాలు చేయగలుగుతుంది? ఆయన ఎందుకు సంకల్పం చేయాలండి? దానికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు. చేశాడంతే. ఎక్కడి నుంచి ప్రారంభమైంది అన్నారు, ఇక్కడి నుంచి ప్రారంభమైంది అన్నామంతే. ఇప్పుడు కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు అంటే చార్ల్స్ బాబేజ్ అంటాం. ఆయన ఎందుకు కనిపెట్టాడండి? కనిపెట్టాలని సంకల్పం వచ్చింది అంతే. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఇవన్నీ ఆటోమేటెడ్ చేయాలి అంటే దీన్ని కంప్యూటర్ లాంటిది ఉండాలి, ఒకటి మెషిన్ ఉండాలి అని అనుకున్నాడు అంతే. మళ్ళీ అదెందుకు వచ్చిందండి? ఆ సంకల్పం ఎందుకు వచ్చింది? అదెందుకు అలా వచ్చింది? ఇంకా అనవస్థ అంతే.
ఎక్కడి నుంచి ప్రాణమే అక్కడి నుంచి. ఇప్పుడు గంగ ఎక్కడ పుట్టిందండి? గంగోత్రి. అలా ఎలా చెప్తామండి? అక్కడెక్కడో కురిసిన మేఘం, ఆ మేఘం నుంచి పుట్టినటువంటి నీళ్లు అది కదండి గంగోత్రి అని చెప్పాలి. అలా చెప్పడానికి లేదు. ఎక్కడో ప్రతి దానికి ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ కావాలి. అక్కడి నుంచి మనం ఆలోచించుకుంటూ రావాలి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మొదటి జీవుడు ఎవరు అంటే హిరణ్య గర్భుడు అనుకుంది. ఆ ఈయన మనోభావాన్ని పొందినటువంటి, ఇంతకుముందు చెప్పినటువంటి మనస్సు యొక్క భావాన్ని పొందినటువంటి ఆ హిరణ్య గర్భుడి యొక్క సంకల్ప వికల్పాలతో మిగతాదంతా కూడా భూత భావాన్ని, ఆయన వేరింకేం సంకల్పించలేదు. భూతాలు ఉండాలి అని చెప్పి సంకల్పించాడంతే. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, ఇంకా ఆకాశము, వాయు, భూమి, తేజస్సు ఇవన్నీ కూడా సృష్టి అవ్వాలి అని చెప్పి సంకల్పం. భూమి అంటే మన భూమి అనే లేదండి, భూతత్వం. మనం భూమిని పుట్టించాడు అంటే, భూమి అని అంటే ఇంత మాత్రమే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే పృథ్వీ తత్వం ఉందో ఆ పృథ్వీ రూపము ఏదైతే ఉందో అవన్నీ కూడా పృథ్వీ తత్వం. గంధవత్ పృథ్వీ. ఇప్పుడు రూపము, రసము, గంధము ఈ మూడు కలిస్తే పృథ్వీ. స్పర్శ కూడా రూప, రస, గంధ, స్పర్శ 4 తత్వాలు కలిస్తే దాన్ని పృథ్వీ అంటాం. కేవలం అదే గంధం లేకుండా రూపము, రసము, స్పర్శ ఉంటే దాన్ని జలతత్వం అంటాం. రూపము, స్పర్శ మాత్రం ఉంటే అగ్నితత్వం, స్పర్శ మాత్రం ఉంటే వాయుతత్వం అంటాం. ఇప్పుడు భూమి అంటే కేవలం మనం మామూలుగా ఆలోచించాలంటే మన భూమి, ఈ ప్లానెట్ మనం చదువుకున్నాం కదా, ఈ భూమిని మాత్రమే సృష్టించాడా? అలా భూమిగా శాస్త్రం ప్రకారం చూసుకుంటే అన్ని గ్రహాలు భూమి అని అనగా, అక్కడంతా కూడా గంధము ఉన్నది, రూపము ఉన్నది, స్పర్శ ఉన్నది, రసము ఉంది. ఎక్కడైతే ఈ 4 ఉన్నాయో, 4 తత్వాలు, దాన్ని భూమి అని అంటాం. యథాకటక శబ్దార్థ పృథుక్తార్హో సకాంచనాత్ న హేమకటకాత్ తద్వత్ జగత్ శబ్దార్థాపరే బ్రహ్మణ్యేవాస్తి అనంతాత్మా యథాస్థితమిదం జగత్ గచ్చబ్దకే న జగత్ శబ్దార్థకే అస్తి హేమ్నీవ కటకాత్మత. ఇప్పుడు యథా కటక శబ్దార్థ పృథక్త్వార్హో న కాంచనాత్, న కాంచనాత్. సరే, ఇప్పుడు బంగారం కంటే కటకము వేరే కాదు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆభరణము? ఇప్పుడు ఈ ఇది దృష్టాంతం. దీన్ని దృష్టాంత దాష్టాంతిక భావం అంతవరకే తీసుకోవాలి. ఏమంటున్నా, ఇప్పుడు బంగారం తీసుకోండి కొద్దిగా. ఆ బంగారం నుండి ఒక ఆభూషణం కటకం వచ్చింది. ఆ కటకంలో ఉన్న బంగారము ఏ బంగారం నుంచి అయితే చేసామో ఆ బంగారం కంటే ఇది భిన్నం కాదు. నా హేమ కటకాత్ తద్వత్ జగత్ శబ్దార్థ పరే. జగత్తు బ్రహ్మం నుండి అలాగే వేరు కాదు. ఎందుకు? ఇప్పుడు ఆ కటకం ఎలా నిలబడింది? ఇప్పుడు కటకం రూపం ఉందనుకోండి, ఓ గాజు రూపం ఉందనుకోండి, ఆ గాజు బంగారు గాజు ఉంది. ఆ బంగారం కంటే అది వేరు కాదు. బంగారం సత్తా కంటే దానికి అతిరిక్త సత్తా ఉందా? బంగారం తీసేస్తే దాంట్లో గాజు రూపం అలాగే ఉంటుందా? ఉండదు. ఆ గాజుకున్నటువంటి రూపం కూడా బంగారందే. కానీ ఒక స్వర్ణకారుడు ఆయన సంకల్పించాడు, ఈ బంగారంతో నేను ఇది చెయ్యాలి అని చెప్పి ఆ రూపాన్ని చేశాడు. దాని మీద చాలా డిజైన్ చేశాడు, చూడ్డానికి సుందరంగా చేశాడు, మలిచాడు. అయితే ఆ బంగారం కంటే ఈ కటకం వేరు కాదు, గాజు వేరు కాదు. అలాగే బ్రహ్మము నుండి జగత్తు వేరు కాదు. బ్రహ్మణ్యేవాస్తి అనంతాత్మ యథాస్థితమిదం జగత్. జగత్ శబ్దకార్థే అస్తి హేమ్నేవ కటకాత్మత. ఇంకా అందుకోసమనే జగత్ అనేటువంటి శబ్దానికి విడిగా అర్థం ఏమీ చెప్పలేము. గచ్చతి జగత్ అని ఇవన్నీ చెప్పినా కూడా దానికి బ్రహ్మము కంటే విడిగా దానికి ఇంకొకటి అర్థాన్ని మనం కల్పించలేము. ఇది పృథక్ ఉంది అని చెప్పలేము.
ఎలాగైతే స్వర్ణం కంటే కటకం భిన్నం కాదు అని చెప్తున్నామో, అలాగే బ్రహ్మం కంటే జగత్తు భిన్నం కాదు. ఒకవేళ భిన్నం అని చెప్పామనుకోండి, దీన్ని ఎలా భిన్నము అయితే ఎక్కడుంది అంటే, ఎంతవరకు ఈ జగత్తు ఉందో అంతవరకు బ్రహ్మం లేదని చెప్పాలి కదా. ఇప్పుడు టేబుల్ మీద ఫోన్ ఉందండి, టేబుల్ వేరు ఫోన్ వేరే అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్కడైతే ఫోన్ ఉందో, ఏదైతే ఫోన్ ఉందో టేబుల్ మీద ఉందో, ఫోన్ వేరు టేబుల్ వేరు అయిపోయింది. ఫోన్ టేబుల్ కాదు, టేబుల్ ఫోన్ కాదు. అంతే, టేబుల్ మీద ఫోన్ ఉంది, ఆధారాధేయ భావం అంతే. బ్రహ్మం మీద జగత్తు ఉంది, బ్రహ్మం వేరు జగత్తు వేరే అన్నాం అనుకోండి, మరి ఈ ఫోన్ తయారు చేసిన వాడు వేరే ఉన్నాడు, టేబుల్ తయారు చేసిన వాడు వేరే ఉన్నాడు. అవునా? అప్పుడు జగత్తుని తయారు చేసిన వాడు ఒకడున్నాడని నిరూపించాలి, ఆ బ్రహ్మంని తయారు చేసిన వాడు ఒకడున్నాడని నిరూపించాలి. ఆ బ్రహ్మం దేని మీద ఆధారపడింది? ఇంకో దాని మీద. దాన్ని తయారు చేసిన వాడు ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనవస్థ వస్తుంది, ఎక్కడో దగ్గర ఆగా. ఇప్పుడు అదే చెక్కే, ఈ టేబుల్ రూపం ఎక్కడుంది? చెక్క మీద ఆధారపడింది, కొయ్య మీద. ఆ కొయ్యే టేబుల్ గా మారింది. ఈ టేబుల్ రూపము కొయ్య మీద ఆధారపడింది, అంటే కొయ్య కంటే ఇది భిన్నం కాదు. కొయ్య తీసుకురండి అంటే ఎక్కడ? ఇప్పుడు మేము మధ్య కర్రల మీద వంట చేయాల్సి వచ్చింది, మధ్యలో కొన్ని రోజులు కర్రలు కూడా దొరకలేదు. అప్పుడు మా దగ్గర కొద్దిగా పాతవి ఫర్నిచర్ ఉండేది, వాటన్నిటినీ తీసేసి కాల్చాము. ఇవన్నీ టేబుల్, ఇవి నేను కాలని అంటాయా ఏంటి? కర్రలు పెట్టండి అంటే టేబుల్ కాళ్ళు కూడా విడిచేసి పెట్టేశాను, వంట చేయాలి అంతే అని. ఇప్పుడు ఈ కొయ్య రూపం, కొయ్య మీదే టేబుల్ రూపం ఉంది, కొయ్య కంటే టేబుల్ భిన్నం కాదు. అలా చెబితే ఏమైపోయింది? అక్కడికి కొయ్య దగ్గర ఆగిపోయింది. లేకపోతే ఈ కొయ్య వేరు టేబుల్ వేరు అన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ టేబుల్ ని తయారు చేసిన వాడు ఎవరు? కొయ్య ఎవరు? దీనికి దానికి కేవలం ఆధారాధేయ భావ సంబంధం అన్నాం అనుకోండి, అప్పుడు ఈ అదెందుకు దీని మీద ఉంది? ఇక్కడ కాకుండా వేరే ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా. ఈ టేబుల్లో కొయ్యని తీసేస్తే టేబుల్ ఉంటుందా? ఉంటుందా? మేము గాజులో బంగారత్వాన్ని తీసేస్తే ఇంకా గాజు ఉంటుందా? ఉండదు గురుగారు. అంతే. అలాగే జగత్తులోంచి కూడా బ్రహ్మాన్ని వేరు చేసేస్తే, జగత్తులో కాకుండా బ్రహ్మాన్ని వేరుగా చూడడం మొదలు పెడితే అప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు అక్కడ దృష్టాంత దాష్టాంతిక భావం అంతవరకు బాగుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి దోషం ఏమైపోతుంది? బ్రహ్మము కంటే విడిగా జగత్తు చూస్తున్నాము అంటే, ఈ జగత్తు వేరు బ్రహ్మము వేరు అంటే బ్రహ్మం మీద ఆధారపడింది అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఈ జగత్తుని తయారు చేసిన వాడు ఎవరు? బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నది. ఇది భిన్నంగా ఉన్నది, బ్రహ్మ కంటే భిన్నము. ఎందుకంటే బ్రహ్మంలో గుణాలు ఏవి లేవు, ఈ జగత్తు త్రిగుణాత్మకంగా కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మము వేరు, త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు వేరు. బాగుంది. మరి ఇది ప్రళయం అవుతుంటే ఎక్కడ లయిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది జగత్తు? బ్రహ్మము నుండే అన్నామంటే మళ్ళీ మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేను. నీ ప్రశ్నే తప్పైపోతుంది. బ్రహ్మం నుండే అని చెప్పడానికి లేదు. ఎందుకు? నువ్వు బ్రహ్మము వేరే జగత్తు వేరే అంటున్నావు, కాబట్టి బ్రహ్మం నుండి అని చెప్పడానికి లేదు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది జగత్తు? బంగారం నుండే గాజు వచ్చింది. అలాగే బ్రహ్మం నుండే జగత్తు వచ్చింది అని మేము అంటున్నావు, నువ్వు కాదు అంటున్నావు. బ్రహ్మం నుండి జగత్తు రాలేదు, బ్రహ్మము వేరు జగత్తు వేరు అంటే జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే? అప్పుడు అన్నా నేను కూడా చెప్తున్నానండి, మీరు బాగానే వేశారు ప్రశ్న, నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు కుండం చేసేవాడు ఉన్నాడు, వాడు మట్టి నుండి కుండం తయారు చేస్తున్నాడు, వాడి నుండి కుండ వచ్చిందని చెప్తున్నామా ఏంటి? అలాగే జగత్తు కూడా అన్నాం అనుకోండి. అంటే ఇప్పుడు
మట్టి అనే పదార్థంతో కుండను ఎలాగైతే తయారు చేశాడో అలాగే ఏదో ఒక పదార్థంతో జగత్తు తయారై ఉండాలి త్రిగుణాలతో. ఆ త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కరెక్టే, మీరు చెప్పిన ఉదాహరణ బాగుంది. కులాలుడు కులాలుడు కుండను తయారు చేశాడు మట్టితో. కులాలుడు వేరు, మట్టి వేరు. కుంభకారుడు వేరు, మట్టి వేరు. ఆ ఉదాహరణ అంతవరకు బాగుంది. ఇప్పుడు సరే, ఈ త్రిగుణాత్మకమైనటువంటి త్రిగుణాల నుండి జగత్తుని చేశాం అనుకున్నా. త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ బ్రహ్మం అనడానికి వీల్లేదు, ఎందుకంటే బ్రహ్మం వేరు జగత్ వేరు అన్నాం. ఎక్కడో ఒక పాయింట్ లో త్రిగుణాల నుంచి వచ్చిందన్న, ఏదో ఒక పాయింట్ లో బ్రహ్మము నుండే అది వచ్చింది అని అనుకోవాలి. సరే, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం యథావిధిగా బ్రహ్మం నుండి వచ్చిందని మేము అనట్లేదు. చేప ఎక్కడి నుంచి వచ్చింది? చేప వేరు, చేప తల్లి వేరా? అయితే అక్కడ ఈ రెండు, తల్లి చేపకి పిల్ల చేపకి అక్కడ భేదం చేసి చెప్పొచ్చు. ఎందుకు? ఆ తల్లి చేప గుడ్డు పెడితేనే ఆ గుడ్లో నుంచి ఈ చేప వచ్చిందని చెప్పేసి. అయితే పారమార్థికంగా చూసుకుంటే ఈ చేప ఆ చేప రెండు ఒకటే కదా. ఈ చేప ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుడ్డు నుంచి వచ్చింది. గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లి చేప నుంచి వచ్చింది. ఆ తల్లి చేప నుంచి ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఆ తల్లి చేప నుంచి వచ్చిందని చెప్పాల్సిందే. అలాగే ఇప్పుడు ఇలా ప్రపంచంగా ఇంత నామరూపాలతో విస్తృతమైనటువంటి ఈ ప్రపంచము త్రిగుణాల నుంచి వచ్చింది అంటున్నా. ఆ త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయ నుంచి వచ్చింది. మాయ ఎవరిది? బ్రహ్మ ఉంది. అన్ని ఆన్సర్స్ స్టెప్స్ స్కిప్ చేసి ఆన్సర్ ఇచ్చాం అంతే. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ అయితే అన్ని స్టెప్స్ చూపించాలి. అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా 1 మార్క్ క్వశ్చన్ అయితే ఆన్సర్ మాత్రమే రాయాలి. 1 మార్క్ క్వశ్చన్ కూడా మనం మొత్తం స్టెప్స్ అన్ని వెతుకుతుంటామా, అన్ని రాస్తామా ఏంటి? రాయం కదా. ఇక్కడ కూడా అంతే. జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మం నుంచి వచ్చింది అంటున్నా. అల్టిమేట్ సోర్స్ అక్కడ బ్రహ్మం నుంచి. బ్రహ్మం నుంచి వచ్చింది అంటే అప్పుడు ఏంటి? బ్రహ్మానికి జగత్తుకి భేదం లేదు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న. బ్రహ్మము అంటే చైతన్యం అండి, చేతనము. చేతనం నుండి ఈ జడమైనటువంటి ప్రపంచం ఎలా వచ్చింది? ఈ ప్రశ్న కూడా ఉంది కదా. అవును గురుగారు. ఇప్పుడు చైతన్యం నుండి చైతన్యం వచ్చి ఇప్పుడు ఆ సజాతీయం నుండి సజాతీయం వచ్చింది అని చెప్తే బాగుంటుంది. సజాతీయమైనటువంటి ఈ పదార్థం నుండి సజాతీయమైనటువంటి వస్తువు ఉత్పత్తి అయింది అంటే బాగుంది, చెప్పొచ్చు. ఇప్పుడు నీళ్లే ఐస్ గా పరిణమించింది అంటే అవి రెండు సజాతీయాలే, ఒప్పుకుందాం. ఏముంది అక్కడ? ఘనత్వం మాత్రమే ఉంది అక్కడ. ఇక్కడ ఇక్కడ ద్రవత్వం ఉన్నది, అక్కడ ఘనత్వం ఉన్నది. సో నీళ్ల నుండే మంచు మారింది అని చెప్తాం, ఒప్పుకుందాం. మేఘమే వర్షంలాగా కురిసింది అని చెప్తే ఒప్పుకుందాం. అక్కడ ఘనంగా ఉంది, అది కరిగి నీళ్ళలాగా ద్రవంగా మారింది, ఒప్పుకుందాం. ఈ రెండు మార్చింది. అక్కడ రెండిట్లలో కూడా సజాతీయత్వం ఉంది. కానీ మీరు చెప్తుంది ఏంటి? ప్రపంచమేమో జడం, బ్రహ్మమేమో చైతన్యం. చైతన్యం నుంచి జడం వచ్చింది అంటే మేము ఎలా నమ్మాలి? సరే, మీరు చెప్పింది ఒప్పుకుందాం, ఇంకా మాకు వేరే గతి లేదు, ఒప్పుకుంటాం. కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మాయ వల్ల జడమైంది కదండి. సతీవాప్య సతీ తాపసద్యేవ లహరీచల మనసేహేంద్రజాల జాలశ్రీ జాగతి ప్రవితన్యతే. ఇది మహేంద్రజాల శ్రీ. ఇది మనస్సు యొక్క మనసా ఇహ ఇంద్రజాల శ్రీ జాగతి ప్రవితన్యతే. బ్రహ్మమునందే మారినటువంటి జగద్భావం ఉన్నది. అంటే బ్రహ్మనందే ఇది క్షమించాలి,
ఇప్పుడు మనసా ఏవ ఇంద్రజాలశ్రీ. ఇంద్రజాలశ్రీ ఎక్కడిది అండి? ఇంద్రజాలం వల్ల వచ్చింది. మాయ, ఇక్కడ మాయ, దీనికి అవిద్య. ఈ మనస్సు యొక్క ప్రభావం చేతనే సత్యంగా ఉన్నటువంటి కనిపిస్తుంది. దీన్ని జడమని ఎందుకన్నాము అంటే ఇది సత్యం కాదు కాబట్టి దీన్ని జడం అన్నాము. ఇప్పుడు ఎడారిలో దూరంగా చూస్తుంటే నది ప్రవహిస్తున్నట్టు, ఆ ఇసుక తిన్నెల మీద నది ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇది కూడా అంటే ఎలా, దానికి ఏంటంటే పేరు అంటే అవిద్య సంస్కృతిర్బంధో మాయా మోహో మహత్తమః కల్పితానీతి నామాని యస్యా సకల వేదిభిః. దీనికే అవిద్య, సంస్కృతి, బంధము, మాయా, మోహ, మహత్తు, తమస్సు, మహత్, తమః, ఇవన్నీ కూడా పేర్లు దానికే పెట్టారు. బంధస్య తావద్రూపం త్వం తథ్యమానమిదం శృణు తతస్వరూపం మోక్షస్య జ్ఞాస్యసి ఇందునిభానన. ఇందునిభానన శశివదన. మీకు బంధ స్వరూపం గురించి చెప్తాను, తర్వాత మోక్ష స్వరూపం గురించి చెప్తాను. బంధం ఎలా ఉంటుంది, మోక్షం ఎలా ఉంటుంది అని నేను చెప్తాను అని చెప్పి ప్రారంభం చేస్తున్నట్టు. చాలా ప్రశ్నలు ఉన్నాయి మనకు. మీరు ఎవరికి వాళ్ళు ప్రశ్నలు రాసి పెట్టుకుంటే ఆ ప్రశ్నలు మీరు అడిగారనుకోండి, ఈ ప్రశ్నకి, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇక్కడ వచ్చింది అని చెప్పొచ్చు నేను. సరే, ఈ రోజు ఇక్కడికి ఆపుకుందామండి. రేపు బంధ స్వరూపం గురించి వశిష్ఠ వారు ఏం చెప్తున్నారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఒక చిన్న ప్రార్థన. 8:30కి అందరూ సరిగ్గా వచ్చేస్తే ప్రారంభం చేసుకుందాం. 1 గంట సరిగ్గా చెప్పుకోవచ్చు, లేకపోతే 10 నిమిషాలు ఎదురు చూసి 50 నిమిషాలు చెప్పుకోవాల్సి వస్తుంది. 5 కంటే ఎక్కువ వచ్చేసి నేను ప్రారంభం చేసేస్తానండి. 5 ఉంటే బాగుంటుందనే ఉద్దేశం అంతే. ఒక 5-6 అన్నా సరే 8:30కి సరిగ్గా వచ్చేటట్టు చూసుకుంటే ప్రారంభం చేసుకోవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. విష్ణురూపాయ నమః శివాయ. కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. నమస్కారం.